వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం చాలా కీలక రాజకీయ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి, ఇంకా చోటు చేసుకోబోతున్నాయి కూడా. ప్రధానంగా 4 లిస్టులు విడుదల చేసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పటివరకు ఎంపీలకు సంబంధించి కానీ, అలాగే అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కానీ, అంటే అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా, అలాగే లోక్సభ స్థానాలకు సంబంధించి పార్లమెంటు ఇన్ఛార్జీలుగా. తర్వాత ఇంకా లిస్టులు ఉంటాయి అనే సంకేతం అయితే వచ్చేసింది. ఎందుకంటే కంప్లీట్గా అయితే పూర్తిగా విడుదల కాలేదు కాబట్టి వాస్తవానికి 4వ లిస్ట్ ఫైనల్ అనుకున్నాం, కానీ ఇంకా చాలా లిస్టులే ఉండుంటాయి. 1-2 లిస్టులు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుందని. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆమె ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది, ఎంతవరకు ప్రత్యర్థులతో కలుస్తారా లేదంటే అన్నకి ఆమె టెండర్ పెట్టబోతున్నారా, లోకేష్ వ్యాఖ్యలతో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య చిచ్చు రాజేసిందని అనుకోవాలా, ఇప్పటికే కమ్మ నేతలు బయటికి రాబోతున్నారా తెలుగుదేశం పార్టీ నుంచి, లేదంటే వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారా? కీలక అంశాలే ఉన్నాయి ఈ వారం రాజకీయ పరిణామాల్లో. వాటికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ 4 లిస్ట్ అయితే వచ్చేసినాయి వైసీపీకి సంబంధించి. 4 ఫైనల్లో లాస్ట్ లిస్ట్ అనుకున్నాం, కానీ 4వ లిస్ట్ మాత్రమే. ఇంకా లాస్ట్ లిస్టు 1 కానీ 2 కానీ ఉందేమో అని డౌట్. అంటే ఎందుకు ఇలా విడతల వారిగా? సామాజిక న్యాయమేనా, లేదంటే తిరుగుబాటు, లేదంటే ఎదురు తిరుగుతున్నారేమో, దాన్ని తట్టుకునేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు? కొన్ని మార్పులు చేర్పులు ఆయన తీసుకున్న నిర్ణయాలను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒత్తిళ్లు మామూలుగా అయితే జగన్ ఒత్తిళ్లకు పట్టించుకోడు అనేటువంటిది ఉన్నటువంటి ఫీలింగ్. కాకపోతే కొన్ని మరీ అనివార్య పరిస్థితులు, అంటే ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఏమన్నా మార్చుకుంటున్నారేమో. ఫర్ ఎగ్జాంపుల్, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు. వాస్తవంగా 2019లో కృష్ణదేవరాయలు గుంటూరు నుండి చేస్తానంటే ఆయన నరసరావుపేటకు పంపించిందే జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ గెలవును, అక్కడైతే ఖచ్చితంగా గెలుస్తావని చెప్పి. అప్పుడు నరసరావుపేట నాకు పెద్ద కమాండ్ లేదంటే, నువ్వు గెలుస్తావు నేను చెప్తున్నాను కదా పొమ్మనమని చెప్పారు. అప్పుడు 1,50,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు కృష్ణదేవరాయలు. ఈ దఫా తనని గుంటూరు వెళ్ళమని చెప్తున్నారు ఆయన. ఏంటి అంటే అక్కడ బీసీని తీసుకురావాలి అన్నటువంటి, అంటే కమ్మ సామాజిక వర్గపు బలమైనటువంటి సీట్లు అన్నటువంటి చోట్ల సామాజిక మార్పు అన్నటువంటిది ఒక పెద్ద ప్లానింగ్. అందులో భాగంగా వాళ్ళ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్కి పెట్టాలని అనుకున్నారు. అయితే ఎమ్మెల్యేలు దాని మీదన అడ్డుపడ్డారు, వద్దు అని చెప్పేసి. దాంతో అది ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ కారణంగా ఆ పేరు గుంటూరుది కూడా వస్తుంది, నరసరావుపేట గుంటూరుది అనుకున్నటువంటి సందర్భంలో అది పెద్ద తేడా వచ్చినటువంటిది. అట్లాగే బాలశౌరి వచ్చేటప్పుడు గుంటూరు అడిగారు. అడిగితే ఆయన గుంటూరు ఇవ్వడానికి అంగీకరించలేదు. మరి ఆయన దృష్టిలో కృష్ణదేవరాయలే ఉన్నట్టున్నారు గుంటూరు. ఇంకోటి బాలశౌరి గెలవరు అనుకుని ఉండొచ్చును, గతంలో కూడా ట్రైల్ అయింది కదా గుంటూరు నుంచి. కాబట్టి బాలశౌరిని మచిలీపట్నానికి తనదేంటి తేల్చనట్టుంది, అందుకని తన జనసేనకి వెళ్ళింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా మార్పు చేర్పులు ఉండేటప్పుడు అందులో బయటకు వెళ్లే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పార్థసారథి వెళ్తున్నట్టు, అట్లాగే రేపు పొద్దున్న జంగా కృష్ణమూర్తి గురజాలు అడుగుతున్నారు. కాసు మహేష్ రెడ్డిని తీసేసి ఈయనకి ఇస్తారా? ఇచ్చే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. అట్లాంటప్పుడు ఆయన వెళ్లే పరిస్థితి కనబడుతుంది. ఇట్లాగా కొన్ని మార్పులు చేర్పులు వెనక ముందు ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు కొన్ని ఉంటున్నాయి. అంటే ప్రత్యామ్నాయం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటిది ఉంటే నడుస్తున్నది. లేకపోతే కనుక కొన్ని చోట్ల ఇప్పుడు ఇందులో ఏంటి, నరసరావుపేట 3-4 ఎమ్మెల్యేలు కలిసి వద్దు అతను అయితే కనుక తట్టుకోలేము, అంటే తట్టుకోలేమంటే ఇప్పుడు ఇతనికి 5-6 ఒక నియోజకవర్గానికి 5 నుంచి 10,000 ఓట్లను టచ్ చేయగలిగినటువంటి ఇతను ఉంది, కమాండ్ ఉంది కృష్ణదేవరాయలు. అయిపోతే లాస్ అవుతాం ఇప్పుడు నెక్ టు నెక్ సిచ్యుయేషన్లో అన్నటువంటిది ప్రెషర్ చేసిన టైంలో ఆగున్నాడు. అట్లాంటిది ఇక్కడ కథ ఎట్లా ఉంటుంది అనేటువంటి చూడాలి. సినిమా యాక్టర్లను కూడా తీసుకురా, అంటే సినిమా యాక్టర్లు అంటే యాక్టర్లని కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా, అంటే అలీ కానీ వివే నాయక్ ఇలా కొన్ని పేర్లు వినిపించింది. 1-2-3 అవకాశాలు ఇవ్వబోతున్నారు. అయితే ఈ లిస్టులో అయితే రాలేదు. దానికోసం ఏమన్నా కూడా పెండింగ్లో పడినాయా కొన్ని పేర్లు? అంటే ఆయన దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ లెక్కలన్నీ రెడీలోనే ఉన్నాయి. వాళ్ళల్లో ఇవి కూడా ఉండొచ్చును. పేరు రాజమండ్రికి వివే నాయక్ పేరు వినబడుతుంది, నంద్యాల పార్లమెంట్కి ఆలీ పేరు వినబడుతుంది. ముందు ఇక్కడ ఏదో నరసరావుపేట అన్నారు, కాబట్టి నరసరావుపేట పార్లమెంటరీ సీట్కి అక్కడ వర్కౌట్ కాదు, కాబట్టి అక్కడికి నంద్యాల అన్నటువంటి పాయింట్ కూడా వినబడుతుంది. కాకపోతే వాళ్ళని ఇంతవరకు పిలవలేదు. వాస్తవంగా పిలిచి ఉంటే ఆ కాన్సెప్ట్ ఉండేది. పిలవలేదు అంటే అసలు ఆ టచ్లో లేనట్టు. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి సంబంధించి పిలిచారు అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టు, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదో ప్లానింగ్ ఉన్నట్టు. లైక్ కేసీఆర్ నాని పిలిచారు, వెంటనే ఇచ్చారు. నానితో పాటుగా తిరువూరు స్వామిదాసుని పిలిచారు, ఇచ్చేశారు. తను చెయ్యాలి అనుకుంటే డ్రాగ్ చేస్తా, ఓ 10 మందిని పట్టుకొచ్చి మళ్ళీ వెనకాల 100 మందిని పట్టుకొచ్చి వాళ్ళందరితో సమావేశాలు పెట్టించి ఇట్లాంటి వ్యవహారాల దగ్గర ఇతను ఎంటర్టైన్ చేయడు. జగన్ దగ్గర చూస్తున్నటువంటి మనకు కనబడుతున్న ధోరణి ఏంటంటే, తను తీసుకునే నిర్ణయం
అలాగని మొండిగా మూర్ఖంగా పోతున్నాడు అంటే తన ఆలోచనకు అనుగుణంగా పోతున్నాడు. అక్కడక్కడ అవసరమైతే వెనక్కి తగ్గుతున్నాడు, సర్దుకుంటున్నాడు. కొన్ని చోట్లను కంపల్సరీ అనుకున్నటువంటి చోట్లన ఇప్పుడు బొత్స సత్యనారాయణ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చినట్టు ఒక రకంగా, అంతే కదా. చిన్న సీనుకు లేకపోతే పక్కన బొత్స ఝాన్సీ, పక్కన బొత్స సత్యనారాయణ ఒక ఫ్యామిలీకి ప్యాకేజ్ ఇచ్చినట్టు, అట్లాంటి వాటిలో మరి వెనక్కి తగ్గినట్టే కదా. అంటే ఒక రకంగా బొత్స గారికి జగన్ గారి ఒక మంచి ప్రయారిటీ ఉందని అనుకోవచ్చు. ఒక రకంగా వాళ్ళ ఫ్యామిలీకి అంత ప్రాధాన్యత ఇవ్వడం కమాండ్ బట్టి ఇక్కడ అనేది కాదు, అక్కడ పట్టు మెయిన్ రాజకీయాల్లో చూసుకునేది ఏంది. లాస్ట్ టైం ఆవిడ ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయినట్టు, కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేశారు, ఒకసారి గెలిచారు, కేంద్ర మంత్రిగా కూడా చేసింది తర్వాత ఆవిడ. కాబట్టి ఆవిడకి అక్కడ ఇది ఉంది. ఆయన అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఆర్థికంగా ఖర్చు పెట్టుకోవాలి, ప్లస్ జనంలో పట్టు ఉండాలి, వాళ్ళు అన్ని చేయగలరు. వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఆ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ అలవాటు ఉంది కొంత. వాళ్ళకి పోటీ పడగలిగినటువంటి పరిస్థితుల్లో ఇంకొకటి లేరు. ఇప్పుడు ఆ గద్దె బాబురావు ఆ మధ్యన బొత్సాన్ని పక్కన పెట్టిస్తారేమో అని వచ్చారు, కానీ లేకపోయేటప్పటికి ఆయన తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోయాడు. అట్లాంటివి నడుస్తే రాబోయేటువంటి రోజుల్లో గెలుపు గ్యారంటీ అనుకునే వాళ్ళకే ఈ సీట్ల ఇన్ఛార్జీలు ఇప్పుడు ఒక రకంగా ఇన్ఛార్జీలు అభ్యర్థులే అవుతారా, ఏమన్నా మార్పులు లాస్ట్ మినిట్ లో ఏమన్నా చేస్తారా? మాక్సిమం 100కి 99% ఇవే ఉంటాయి. 1% ఏమన్నా మార్పు చేర్పులు, అది కూడా ఏమన్నా అక్కడ కుల సమీకరణాలు. రేపు పొద్దున్న తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఏమైనా అనౌన్స్మెంట్లు చేసినటువంటి సందర్భంలో తేడాలు వచ్చినాయి అనుకోండి, వాస్తవంగా వాళ్ళ ఆలోచన దృష్టిలో పెట్టుకునే ముందుగా ఇన్ని మార్పులు చేసింది. అంటే కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒకసారి రీసర్వే ఒకసారి చూడండి మాది, మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వండి అడుగుతున్నారు. అటువంటి చోట్ల కూడా ఆయన అటువంటి వాళ్ళని పెండింగ్ పెట్టి మళ్ళీ రీసర్వే చేపిస్తున్నారు. లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా రీసర్వే లేదు, లిస్ట్ రిలీజ్కు ముందు రీసర్వే చేశారు. లిస్ట్ రిలీజ్ తర్వాత మార్పులు ఉంటాయా? ఇప్పుడు లైక్ జోగి రమేష్ గారు ఏదో అడుగుతున్నారు, నాకు ఆ నియోజకవర్గం వద్దు, మళ్ళీ నాకు పెడను కానీ లేదంటే మైలవరం కానీ అడుగుతున్నారు అనేది, మార్పులు ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? అక్కడ అవకాశాలను బట్టి ఉండొచ్చు, మేబీ నేనైతే ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే లిస్ట్ రిలీజ్కి ముందే ఫైనల్. అవును, ఓసారి ఇప్పుడు జోగి రమేష్కి భయం ఏంటంటే పెనమలూరు అంటే కమ్మ సామాజిక వర్గం బలమైంది, పైసలు గీసలు చాలా కథ ఉంటుంది, అక్కడ కష్టం అన్నటువంటి భయం ఉంటుంది ఆయన. ఇంకోటి ఆయనకి ఫస్ట్ నుంచి మైలవరం. అయితే ఇప్పుడు విజయవాడ అంటే ఇతను క్రిందటిసారి ఓడిపోయిన నియోజకవర్గాల మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అది గుంటూరు అయినా సరే, విజయవాడ అయినా సరే. కేసినేని నాని వచ్చాక ఇప్పుడు ఒక ఊపు ఎట్లా వచ్చిందంటే, వసంత కృష్ణ ప్రసాద్ మొన్నటిదాకా ఆవేశంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు, కేసినేనితో సంబంధం మెయింటైన్ చేస్తున్నాడు బానే. అక్కడ తిరువురులో స్వామిదాస్ రావడం, అదే సందర్భంలో రక్షణ నిధికి కోపం ఉంటుంది. ఇట్లాంటి సమీకరణాలన్నిటి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈ టైంలో మైలవరంలో జోగి రమేష్ అనేటువంటిది వాస్తవంగా తన నేటివ్ ప్లేస్ కాబట్టి అది కోరుకుంటున్నాడు ఆయన. కానీ అక్కడ వేరే బీసీని ఎవరినన్నా పెడతారేమో అన్నటువంటిది డౌట్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మైలవరానికి సంబంధించినంత వరకు ఇదే మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ ఉండగా మార్చకపోవచ్చేమో. ఎందుకంటే దేవినేని ఉమా వసంత కృష్ణ ప్రసాద్ దగ్గర ఒక కాన్సెప్ట్ ఉండొచ్చును. అక్కడ దేవినేని ఉమాతో పోల్చుకుంటే వసంత కృష్ణ ప్రసాద్కి పాజిటివ్ ఇమేజ్ ఉంటుంది అక్కడ. ఇంకోటి ఏంటంటే గతంలో అక్కడ ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు +-2 ఉన్నాయి ఆ నియోజకవర్గంలో. కాబట్టి వసంత కృష్ణ ప్రసాద్ అయితే ఫైనాన్షియల్గా తట్టుకోగలుగుతాడు. దేవినేనితో తట్టుకోవాలంటే కావాలంటే 200-300 కోట్లు ఖర్చు పెట్టగలడు ఉమా. ఆ స్థాయిలో తట్టుకోగలిగినోడు వసంత కృష్ణ ప్రసాదే కనబడుతున్నాడు. ఇక్కడ ఏంటి, అంగ అర్ధబలాలు 2 చూస్తారు ఎలక్షన్స్. అందులో ఇప్పుడు అర్ధబలం కూడా చూసుకోవాలి కదా, ఆ రూట్లో ఏమన్నా ఉండదు. జోగి రమేష్ తట్టుకోలేడు అట్లాంటి దానికైతే. స్థాన చలనాలు, ఈ మార్పులు అనేవి ఒక రకంగా ప్రమోషన్ల పరీక్షల వీళ్ళకి 2 కూడా ఉంటాయి. ప్రమోషన్లతో ఇక్కడ దీంట్లో ప్రాంతీయ పార్టీలో ప్రమోషనే ఉండదు. ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే ఎమ్మెల్యే ఎంపీ అంటే ప్రమోషన్ అంటాం. అంటే ప్రమోషన్లు ఎందుకు అంటున్నారంటే కొంతమంది వినిపిస్తున్నది, ఇక్కడ కూడా వచ్చి గెలిస్తే రేపొద్దున వీళ్ళకి ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానం ఉంటుంది, గెలిపిస్తే ఆ సీట్ని, అలాగా వస్తే కనుక ప్రమోషన్, లేదంటే అది పెద్ద పరీక్ష వాళ్ళకి. ప్రాంతీయ పార్టీల్లో అట్లాంటి గ్యారంటీలు ఏమి ఉండవు. అది జగన్ ఇస్తానని చెప్తే తప్పించి ఈ దఫా ఎవరికి చెప్పినట్టే కనిపించింది. భరత్ తప్ప ఇదివరకటి రోజుల్లో అయితే ఆ లెక్కలు ఉండేవి, కానీ ఆ కాన్సెప్ట్లో వర్కౌట్ ఈ దఫా అయితే ఎవరికి చెప్పట్లేదు. కాబట్టి క్రిందటిసారి చెప్పి కొంతమందికి ఇవ్వలేకపోవడం వల్ల పరువు పోగొట్టుకునే దానికంటే, అంటే తనకు ఒకసారి మాట చెప్తే నిలబడాలనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది. కాబట్టి ఆ ఫీలింగ్ పోగొట్టుకోకూడదు అన్నటువంటి ఉద్దేశం ఏదో ఉన్నట్టుంది. అంటే తన ఒక మాట అంటుంటాడు కదా, మాట తప్ప మడం తిప్ప, అందులో కొన్ని మాట తిప్పాల్సి వచ్చింది. కాబట్టి అట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎక్కువ చెప్పట్లేదు అనుకుంటా. తన యాటిట్యూడ్ చూస్తుంటే అర్థమవుతున్నటువంటి కాన్సెప్ట్. సామాజిక సమీకరణాలు, సామాజిక న్యాయం, సీనియర్ నేతలను దూరం చేసుకుంటున్నారా?
జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజీనామాల సంఖ్య కూడా పెరుగుతుంది, ఇంకా ఉన్నాయి అంటున్నారు. అఫీషియల్గా డిక్లేర్ అవ్వలేదు కానీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయమే. దూరం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఉంటుంది రాజకీయం. అంటే ఒక్కళ్ళు నాయకుడు పోతే నాయకుడితోనే పోదు, ఆ వర్గంలో కొంత క్యాడర్ కూడా దూరం అవుతుంది కదా. అది ప్రాంతీయ పార్టీల్లో ఆ సిచ్యువేషన్ చాలా తక్కువ ఉంటుంది. కేసినేని నాని వెళ్ళాడు, ఎంతమంది వెళ్ళారని ఆయన వెనకాల క్యాడర్ అంతా అక్కడే ఉంది కదా. ఎవరో చిన్న ఇప్పుడు దాంట్లో ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇట్లాంటి చిన్న పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కార్పొరేటర్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. పెద్ద గ్యాప్ ఏమైనా వచ్చిందా? తెలుగుదేశానికి ఏమైనా మైనస్ అయిపోయిందా అక్కడ? అట్లాగే ఇటైనా ఉంటుంది బేసిక్గా. ఇటు పక్కన కూడా వెళ్తూ ఉంటారు. ఎప్పుడు పెద్ద ప్రమాదకరం అంటే టోటల్ పార్టీ ఖాళీ అయ్యే స్థాయిలో ఏ నియోజకవర్గంలోనూ రెబలిజం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బాలసౌరి వెళ్ళాడు, ఏమైంది? అక్కడ ఉన్న 7 ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరన్నా వెళ్ళిపోతున్నారా? బేసిక్గా ఎప్పుడు లెక్క అంటే అది ఒక పార్లమెంట్ సభ్యుడు వెళ్ళిపోతే మొత్తం అందులో కనీసం 4-5 ఎమ్మెల్యే క్యాండిడేట్లు వెళ్ళిపోతుండటం, లేకపోతే కనుక టోటల్గా మొత్తం ఖాళీ అయిపోయి అసలు వీళ్ళకి ఆల్టర్నేటివే లేదన్నటువంటి స్టేజీ ఉంటాయి. అది సాధారణంగా ప్రాంతీయ పార్టీల లెక్కల్లో వర్కౌట్ కాదు. అది జాతీయ పార్టీలో కొంత అది అవుతుంది, ప్రాంతీయ పార్టీలో అంత సిచ్యువేషన్ ఉండదు. రెండోది ఏంటంటే అంత స్ట్రాంగ్గా ఏ లీడర్ని డెవలప్ కానీ వీళ్ళు. చంద్రబాబు అయినా కానీ ఈయన చూడండి, చంద్రబాబు ఏమన్నాను ఇప్పుడు అచ్చెన్నాయుడు తప్పించి ఈవెన్ అచ్చెన్నాయుడినైనా రేపు పొద్దున్న తీసేస్తే ఆల్రెడీ ఆల్టర్నేటివ్ అక్కడ ఉంటాడు ఇంకొకళ్ళు. అది సహజంగా ప్రాంతీయ పార్టీల్లో వ్యక్తి బేస్డ్గానే నడుస్తుంది. అది ఇటైనా చంద్రబాబు అయినా అటు పక్కన జగన్మోహన్ రెడ్డి అయినా. మిగతాది గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు వెళ్ళడం వల్ల కొంత ఓట్లు తేడాలు ఉంటాయి. ఇది ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్లో కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలన్నటువంటి తెలిసిన వాళ్ళు ఉంటారు, లేదా కొంత పబ్లిక్లో ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మైనస్ అవుతుంది. అది కూడా క్యాల్కులేట్ చేసుకునే మార్చాలి. వాటిట్లో మైనస్ రావచ్చు, ప్లస్ రావచ్చు. ఎలక్షన్ అన్న తర్వాత మనం ఒక వ్యూహం పన్నాక ఖచ్చితంగా మనం అనుకున్నట్టు జరుగుతుంది అనుకుంటే కనుక కాపురాల్లోనే సాధ్యం కావట్లేదు. భార్యాభర్తల మధ్య రాజకీయాలు ఎట్లా సాధ్యం అవుతుంది? ఒక రకంగా ఫైర్ బ్రాండ్ల పేర్లు అయితే ఇంకా లిస్టులో రాలేదు. ఈ 4 లిస్టులో రోజా గారు కానీ లేదంటే కొడాలి నాని గారు కానీ, అంటే కన్ఫర్మా లేదా అనేది సెకండరీ. ఎందుకు వాళ్ళని లాస్ట్ ఏమైనా రిలీజ్ చేయాలనుకుంటున్నారా? ఫైర్ బ్రాండ్ని ఈసారి అన్న మార్చే ఆలోచన కూడా ఉంది అనేది ఒక ప్రచారం. అంటే ఇక్కడ 2 కోణాలు కూడా. ఒక కాన్సెప్ట్ ఏంటంటే మార్పు చేర్పులు మాత్రమే లిస్ట్ రిలీజ్ చేస్తున్నారు. మిగతా వాళ్ళ ఇప్పుడు వచ్చినవన్నీ కూడా ఏంటి, తొలగింపు మార్పు చేర్పులో ఇవే కదా. అది లేదు అంటే వాళ్ళు యథాతథంగా ఉన్నట్టు అవుతుంది కదా ప్రాక్టికల్గా. ఇప్పటిదాకా టోటల్గా 50 + 8 58, 59లో చూసుకుంటే దాదాపుగా కొంతమందిని తొలగింపు, కొంతమంది మార్పు చేర్పులు నియోజకవర్గాలు కాబట్టి అయ్యే ఉన్నాయి. మిగతా వాళ్ళది లేదు అంటే మిగతా వాళ్ళది లేదన్నట్టు. అంతేనా? అట్లాంటిది ఏమైనా మార్పు చేర్పులు ఉండేటైతే ఇంకో నెక్స్ట్ 1 లిస్టు 2 లిస్టులు నేను అనుకోవడం. మొన్న విన్నది 29, 28 పేర్లు మారుస్తారన్నారు. టోటల్గా 70 అని ఎప్పటి నుంచో మనం అనుకుంటాం, 70-75. అందులో ఇవి కూడా అని అనుకున్నాం. ఇప్పుడు కాబట్టి ఇంకొక 10 చొప్పున 2 ఆపు ఉండొచ్చును. మేబీ నిన్ననే అయ్యి ఉండాలా. కాకపోతే ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈ హడావిడి ఉన్నటువంటి నేపథ్యంలో ముందు రిలీజ్ చేస్తే కనుక మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అనుకున్నారేమో. ఓన్లీ అందులో ఇంకోటి ఈ ఊపులో పెట్టేశారు, ఇది నియోజకవర్గాల మార్పులు అనేటువంటిది. ఎస్సీ నియోజకవర్గాల మార్పులే ఈ ఊపులోనే పెట్టేశారు సైలెంట్గా. చూడండి మొత్తం 8 ఎస్సీ నియోజకవర్గాలే మార్పు చేర్పులు. కరెక్ట్గా అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ముందు రోజున రిలీజ్ చేశారు అది. దాన్ని బట్టి ఆ టైంలో మేము ఇక్కడ అంబేద్కర్కే నివాళులు అర్పిస్తున్న వాళ్ళు, ఎంత పెద్ద ఇది చేస్తున్నటువంటి వాళ్ళు, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం లేదు ఇదంతా ఎస్సీల అభివృద్ధి కోసమే అన్నటువంటి పాయింట్ని తీసుకొస్తారు అన్నమాట. అంటే ముందు జాగ్రత్త ఇందులో కొట్టుకుపోద్ది, తేలిపోద్దనా? ఇందులో కొట్టుకుపోతుందని ఇప్పుడు ఎవరు రక్షణ ఇది ఒక్కడే మాట్లాడాడు. అది కూడా బయటికి వెళ్ళిపోతానని కాకుండా ఇప్పుడు ఆల్టర్నేటివ్ లేదు కదా. ఇప్పుడు చాలా చోట్ల వచ్చిన సమస్య ఏంటంటే ఈ ఎస్సీ నియోజకవర్గాలను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి ఇంతవరకు గెలవలేదు కాబట్టి ఎస్సీ నియోజకవర్గాలు ఓడిపోతున్నారు. మరి తెలుగుదేశం క్యాచ్ చేస్తుందా? ఇది చూడాలి. వీళ్ళని కొంతమందిని తీసేస్తున్నప్పుడు అక్కడ క్యాచ్ చేస్తుంది. అయితే అక్కడ తెలుగుదేశానికి కూడా సమస్య ఏంటంటే పార్టీ బేస్డ్ ఓటింగ్, వ్యక్తి బేస్డ్ ఓటింగ్. అంతే కదా. ఇప్పుడు పార్టీ బేస్డ్ ఓటింగ్ అయితే వాళ్ళు మనిషిని తెచ్చుకున్నంత మాత్రాన వాళ్ళకి ఇంకా వాళ్ళ నాయకులు మిస్ అయింది. కానీ తెలుగుదేశాలకైతే ఒక రకంగా చెప్పాలంటే అయాచితవరం అవుతుంది వీళ్ళు వాడుకుంటే కనుక ఎస్సీ నియోజకవర్గాలు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఫైనాన్స్.
జగన్ వచ్చేటప్పటికి తను ఫైనాన్స్గా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. తెలుగుదేశం అట్లా వీళ్ళని తీసుకున్నాక ఫైనాన్షియల్గా తను సపోర్ట్ చేస్తా, లేదు వీళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయంటే కనుక అది మేము తీసుకెళ్ళుద్ది గ్యారంటీ. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఒక రకంగా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఎంట్రీ, అది కూడా పిసిసి చీఫ్గా జగన్మోహన్ రెడ్డి గారికి పక్కలో బల్యంలాగా మారే అవకాశం ఉంటుంది. అంటే బేసిక్గా మీడియా అయితే పక్కలో బల్యంగా తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. పొలిటికల్గా అయితే అంత సిచ్యుయేషన్ ఏమి ఉండదు. పక్కలో బల్యం ఎప్పుడు అవుతారు? సమజోడి ప్రత్యర్థి అయితే, సరైన జోడి ప్రత్యర్థి అయితే. ఇక్కడ నక్కకి నాకలోకానికి అంటారు తేడా. నాకలోకం అంటే స్వర్గం, నక్కంటే ఇక్కడ ఉండేటువంటి విచిత్ర జంతువు. ఆ స్థాయిలోనే ఉంటుంది తేడా. అంటే సింగిల్ ఫైట్ అయితే మీరు అన్నట్టే ఉంటుంది. పక్కలో బల్యం అని ఎందుకు అంటున్నామంటే ఆల్రెడీ ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులతో టచ్లో ఉన్నారు. అవసరమైతే రేపొద్దున కాంగ్రెస్ అందరితో కలిసే నడవబోతుంది అనేది అప్పుడు ఒక బలమైన శక్తిగా మారదా? కాంగ్రెస్ జట్టు కడతదని నేను అనుకోను. ఎందుకంటే కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ జట్టు కట్టే సాహసం చెయ్యకపోవచ్చు. అది చేసిందంటే తెలుగుదేశమే చేయదా సాహసం? తెలుగుదేశమే చెయ్యదు. ఇంకా తెలుగుదేశానికి ఇష్టమేమో, తెలుగుదేశం కలుపుకోవాలనుకుంటుందేమో, అందుకే షర్మిల గారిని కావాలని పంపించారు దగ్గరుండి అందరూ. అంటే చంద్రబాబు గారిని నడిపించాలని కోరుకునేటటువంటి మీడియా శక్తులు అయితే కాంగ్రెస్తో కలవాలన్నటువంటిది గట్టి ఫీలింగ్ ఉన్నది వాళ్ళకి. ఎందుకంటే అప్పుడు ఏమిటవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లో జాతీయ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వంతో సపోర్ట్ ఉన్నటువంటి వాళ్ళనే ఇక్కడ ఎన్నుకోవాలనేటువంటిది ఒక బలమైనటువంటి ఫీలింగ్ ఉంది. ఎందుకు అంటే రేపు పొద్దున లేకపోతే సపోర్ట్ లేకపోతే ఇది విభజిత రాష్ట్రం, అన్నీ కూడా కేంద్రంతో ముడిపడి ఉన్నాయి. కేంద్రంతో తగాదా పెట్టుకుంటే కనుక ఇక్కడ పైసలు ఉండదు, గిట్టుబాటు ఉండదు, పని జరగదు. ఇప్పుడు వాస్తవంగా ఈ 10 ఏళ్ల నుంచి కూడా మోడీతో పక్కన చంద్రబాబు విభేదించిన ఒక ఏడాది విభేదించిన టైంలో దెబ్బతిన్నారు కదా ఫైనాన్షియల్గా, అందుకోలేకపోయారు కదా. అదే అండున్నటువంటి అప్పుడు 4 ఏళ్ళు తర్వాత ఇప్పుడు వీళ్ళు అండగా ఉన్నటువంటి నేపథ్యంలో అద్భుతమైనటువంటి ఫండింగ్ పొందగలిగింది, విపరీతమైనటువంటి మౌలిక వసతులు పొందగలిగారు. వాస్తవంగా భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యధికంగా పొందగలిగింది ఇక్కడే ఆంధ్రప్రదేశ్. అంత స్థాయిలో ఫండింగ్ తెచ్చుకోగలుగుతున్నారు. అదే ఇక్కడ వితౌట్ పొత్తు అయితే కనుక, అంటే యాంటీ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేనటువంటిది అయితే కనుక కష్టం. సెంట్రల్లో అధికారంలోకి వచ్చే పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళ ఆలోచన, నేను అబ్జర్వ్ చేసిన ఆలోచన ఏంటంటే వీళ్ళు ఇస్తాననేటువంటి 4 ఇస్తాము, 5 ఇస్తాము, 3 ఇస్తాము అనేటువంటి ప్రపోజల్ వీళ్ళకి చెప్పే ధైర్యం చాలట్లా. తెలుగుదేశానికి మీకు ఇన్ని ఇస్తాము పొత్తుకి రండి అని అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే అక్కడ జాతీయ స్థాయి నాయకులకు అసలు అపాయింట్మెంటే వీళ్ళకి ఇవ్వట్లేదు. ఇచ్చినప్పుడు మీకు 5 ఇస్తాము, మా దగ్గర పోటీ చేయండి అంటే వాళ్ళు ఎట్లాంటి ఆలోచనలో ఉన్నారంటే నాకు అర్థమైనంత వరకు నువ్వు మాకు ఇచ్చేది ఏంది, నేను ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాల్సిన పొజిషన్లో నువ్వు ఉన్నావు అనే స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు బలహీనంగా ఉండబట్టినే కదా ఇది నీ పొత్తుల కోసం తపన పడుతుంది. పొత్తుల కోసం తపన పడేటటువంటి వాళ్ళు అక్కడ సెంట్రల్ అవసరం పెట్టుకున్నటువంటి వాళ్ళు వెళ్ళి మేము నీకు ఇన్ని ఇస్తాంలే అన్ని ఇస్తాంలే అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి కావాల్సింది అడిగి తీసుకునే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. సరిగ్గా చెప్పాలంటే ఇంట్లో కొంచెం దబాయించే పిల్లాడు పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉందా పరిస్థితి? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి అవసరం కానీ వాళ్ళకేం అవసరం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 0.8 ఉన్నదండి ఓటు. అంతకంటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువైతే రాదు కదా ఓట్లు. వాళ్ళకి పొత్తు పెట్టుకోలేదు, 25 సీట్లు వాళ్ళకే ఉంటాయి. పొత్తు పెట్టుకున్నారు, ఒక సెక్షన్ కోల్పోవడమే కదా. అట్లాంటప్పుడు డామినేటింగ్ రోల్ కోరుకుంటారు. అయితే అట్లని సగం పైన అడుగుతారని నేను అన్నాను. ఒకవేళ అధికారంలోకి వస్తే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, వాళ్ళకి కూడా కొన్ని లాస్ట్ వచ్చినట్టు ఒక 2-3 మంత్రి పదవులు రావచ్చు. అవును, దాని తర్వాత పార్టీ కూడా 10 ఏళ్ళు మూసుకోవచ్చు, అంతే కదా. సాధారణంగా ఇప్పుడు ఇలా 2014లో వరకు పొత్తున్నారు, 99-2004 10 ఏళ్ల పాటు పార్టీ మూసుకున్నారు భారతీయ జనతా పార్టీ. మళ్ళీ మొన్న 2014లో అవకాశం వస్తే కలిశారు. 5 ఏళ్ల దాకా పార్టీ బతుకు స్టాండ్ అయిపోయింది. ఇంకో 5 ఏళ్ల పాటు మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను అనుకోండి, ఇంకో 10 ఏళ్ల పాటు పార్టీ మూసుకోవాలి. ఎందుకంటే ఓ ప్రాంతీయ పార్టీకి ఇప్పుడు ఒక స్పేస్ ఉంది, జాతీయ పార్టీకి ఒక స్పేస్ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2 ప్రాంతీయ పార్టీల రాజకీయాలు, ఒక ప్రాంతీయ కూటమి, ఇంకో ప్రాంతీయ పార్టీ. ఈ రెండింటి మధ్యన జరుగుతున్నటువంటి పోరులో ఒక స్పేస్ ఉంది. ఈ స్పేస్ ని క్యాప్చర్ చేయాలని బీజేపీ అనుకుంటోంది. కాకపోతే అట్లా కాకుండా తమతో తీసుకెళ్లాలని తెలుగుదేశం ప్రయత్నించింది. వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు అన్నట్టే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అంటే గనక ఆత్మహత్య సదృశ్యం. ఎందుకని? సెంటర్లో అది పవర్లోకి వస్తుందని జనం ఎవడూ నమ్మట్లా ప్రాక్టికల్గా. అట్లాంటి దాంతో పొత్తు పెట్టుకుంటే ప్రతిపక్షంలోకి వెళ్ళేటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుని రేపొద్దున ఆంధ్రాన్ని సంకనాకిచ్చుకుంటారా? పక్కన అమరావతి అని అదని ఇదని 100 మాటలు చెప్తా, పోలవరం ఇవన్నీ.
ఇప్పుడు ఇంత ఇదిగా ఉంటేనే ఇంత లేట్ నడుస్తుంటే రేపు ప్రతిపక్షంలో ఉంటే ఇంకేం చేస్తారు వాళ్ళు? రోజు కూర్చుని పేపర్లలో తిట్టుకోవడం కోసం కాదు కదా జనాలకు కావాల్సింది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం 10 సంవత్సరాల పాటు దూరం చేసినటువంటి చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చారు జనం. తనకి రాజకీయంగా ఆ టైంలో 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పినా కూడా అట్లాంటి వాళ్ళు జనాలు అట్లా ఓటేసేస్తారా? ఆంధ్ర డెవలప్మెంట్ గురించి నాయకులకి కమిట్మెంట్ కంటే కూడా పబ్లిక్లో థింకింగ్ ఎక్కువ ఉంటుంది, ముందు జాగ్రత్త ఎక్కువ ఉంటుంది. అట్లాంటి రెండోది, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అర్జెంటుగా పుట్టుకురావడానికి ఏం అవసరం ఉంది? రాష్ట్రాన్ని విడదీసి ఏమాత్రం లేకుండా చేసినటువంటి పార్టీ మీద. కాబట్టి నాకు తెలిసి ఆ ప్రయత్నం చేస్తారని నేను అనుకోను. కాంగ్రెస్తో కలవడం అంటే ఆంధ్రప్రదేశ్లో INDIA కలవడమేనా? అంతే కదా. ఇప్పుడు సిపిఐ సిపిఎం ఆల్రెడీ చెప్తున్నాయి INDIA కూటమిలో మేము భాగస్వాములు, కాంగ్రెస్తో వాళ్ళతో ఉంటాం అనేది. ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే INDIAగా పోటీ చేస్తాం మేము ముగ్గురం కలిసి అని చెప్తున్నారు. సిపిఐ సిపిఎంలు ఆల్రెడీ చెప్తున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ను వదిలేసి ఇటు రావడానికి సిద్ధంగా ఉన్నారు కమ్యూనిస్టులు, తెలుగుదేశం జనసేన కూటమికి. అప్పుడు INDIA ఉండదు. కాంగ్రెస్ వదిలేసి ఇటు వస్తే అంటే కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకోకుండా ఉంటాయి అంటే అప్పుడు పెట్టుకోరు పొత్తు, కాంగ్రెస్ వదిలేసి ఇటు వస్తారు సిపిఐ. అప్పుడు కాంగ్రెస్ ను కూడా తీసుకురావడానికి కమ్యూనిస్టులు ప్రయత్నిస్తారు. కానీ చేయగాల్చుకుంటాడా చంద్రబాబు నాయుడు గారు? బుర్రున్నోడు ఎవడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని అనుకోడు. పెట్టుకున్నాడు అంటే గనక తనకు సమాధిలో తనే కూర్చున్నట్టు ఆంధ్రప్రదేశ్ వరకు. అంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే వాళ్ళు ఏమన్నా మాదే పై చేయి ఉండాలి, మాకే ఎక్కువ అవకాశం ఇవ్వాలని అడుగుతారేమో. కాంగ్రెస్ అయితే ఆ ఇబ్బంది ఏమి ఉండదు కదా చంద్రబాబు గారికి, వీళ్ళు చెప్పినట్టే ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళకైనా 0.8% ఉంది కానీ వీళ్ళు కంప్లీట్ 0 కదా. ఆ లెక్క చూసుకుంటే బాబు గారు చెప్పు చేతల్లోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా. ఏముంటది ప్రయోజనం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం? వాళ్ళు ఇప్పుడు పొత్తు దేనికోసం పెట్టుకుంటారు? బీజేపీతో ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళు? ప్రాక్టికల్ గా రేపు పొద్దున అధికారంలోకి వస్తుంది కాబట్టి, మళ్ళీ అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి. రెండవది ఏంటి, ఎలక్షన్స్ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి సెంట్రల్ ఫోర్సెస్ దించి జగన్ కంట్రోల్లో పెట్టడం. ఎందుకంటే అధికార యంత్రాంగం మీద కంట్రోల్, మోడీ హవా అన్నటువంటి వాడుకోవడానికి. కాంగ్రెస్ పార్టీని పెట్టుకుని పొత్తు ఏం చేయాలి? వాళ్ళు కావాలంటే వెంటనే వచ్చేస్తారు, 2 సీట్లు ఇచ్చినా తీసుకుని. బికాజ్ ఆఫ్ షర్మిల నేను అనేది అంటే ఒక్క పాయింట్ వల్లే కాంగ్రెస్ తో ఏంటంటున్నా, దాని వల్ల ఈయనకు వచ్చేది ఏంటి? ఆమె ఆల్రెడీ క్రిస్టియన్ ఓటింగ్ ని టార్గెట్ చేసింది, రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది అనుకునే వాళ్ళు ఆమె చెంత చేరే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం. ఆల్రెడీ చేరతారేమో అనేది. అటువంటి అన్ని ఈ కూటమికి లాభాలే అవుతాయి కదా రేపు పొద్దున్న అధికారంలోకి రావడానికి ఉపయోగమే కదా. ఖచ్చితంగా. దానివల్ల అప్పుడు ఏమవుతుంది, మైనారిటీ పోలరైజేషన్ అన్నటువంటి కాన్సెప్ట్ కొంత డివైడ్ చేయాలన్నటువంటిది మీరు చెప్పిన ఆలోచనలో వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ గండి పడిపోద్ది కదా. అదే అనేది అది మంచిదే. కాకపోతే ఎంత పర్సంటేజ్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీభత్సమైనటువంటి అద్భుతాలు చేసిన టైంలో కూడా మైనారిటీ సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీని నమ్మేది వెరీ వెరీ రేరు. ఇంకోటి, ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేస్తుంటే అవకాశం లభించక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే దాన్ని నమ్మేసి మైనార్టీలు అర్జెంటుగా మా చంద్రబాబు నాయుడు వచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకుంటాడు అనుకుంటారా? మైనారిటీలు ఎప్పుడు కూడా పోలరైజ్డ్ ఓటింగ్. ఎందుకు అందరూ మైనార్టీ బుజ్జిగింపు అనేది, వాళ్ళు 100కి 70-80 మంది ఏకదమ్ ఒకళ్ళకి వేసేస్తారు. అంతగా 70-80 మంది అర్జెంటుగా చంద్రబాబుని ఏ ప్రాతిపదికన అభిమానించాలా? ఎందుకు అభిమానించాలా? ఇంతవరకు లేనటువంటి ఓట్ బ్యాంక్ అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది వాళ్ళకి? ఎందుకు అంటే గతంలో 2 సార్లు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అడిగినా పొత్తు పెట్టుకోవాలి. 2014లో 19లో కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది పొత్తు, కానీ వద్దన్నాడు, వద్దనుకున్నాడు. తను వెళ్ళి ఏనాడని మాట్లాడాడు పొత్తుకి. మోడీతో అంత రేపో మెయింటైన్ చేస్తా కూడా పొత్తు రాజకీయం చేయట్లేదే. ఎందుకు? మైనారిటీ ఓట్ల కోసం. తనకు ప్రయోజనం అవుతుంది అని తెలుసుగా 19లో, లేదా 14లో ఖచ్చితంగా తనకు ప్రయోజనం అని తెలుసుగా. 14లో కనుక బీజేపీ వైసీపీ పొత్తు పెట్టుకుని ఉంటే అసలు తెలుగుదేశం పార్టీ అక్కడితో క్లోజ్ అయిపోయాయి. ఎందుకంటే అప్పటికి 2 టర్మ్స్ లేదు, 3ఓసారి కూడా లేకపోతే అయిపోయి ఉండేదిగా. కానీ మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోలేదు అతను. అట్లాంటి మనిషిని వదిలేసేసి చంద్రబాబు నాయుడిని షర్మిలను చూసి రావడానికి షర్మిల అనిలు వీళ్ళిద్దరిని చూసుకుంటే వాళ్ళిద్దరికి ఓటేస్తారేమో కానీ ఇటు పక్కకి రారు కదా. ఓట్ పాలరైజేషన్లో ఒక భారీ దెబ్బ అయితే తగలదా జగన్మోహన్ రెడ్డి గారికి? బ్రదర్ అనిల్, షర్మిల ఇద్దరు కనుక రేపు పొద్దున్న ప్రచారంలో దిగితే చూడాలి అది ఎంత పర్సంటేజ్ ఉంటుందని. అంటే లాస్ట్ టైం వీళ్ళ వల్లే చాలా ఓట్ బ్యాంక్ ఇటు వచ్చింది వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అనేది వాళ్ళు చెప్పుకునేది. అంటే ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూసి
అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఇక్కడ మతపరం అదొకటి ఉంది కదా మెయిన్. అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నిక కావడానికి చంద్రబాబు నాయుడు ఆలోచించినట్టు, లేకపోతే కనుక భారతీయ నరేంద్ర మోడీ గెలవడానికి చంద్రబాబు నాయుడు స్కెచ్ చేశాడని చెప్తే ఎట్లుంటుందో ఇది అంతే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మరి వాస్తవంగా విపరీతమైన కష్టపడింది ఎప్పుడు వీళ్ళంతా కలిసి 2014 షర్మిల కానీ అనిల్ కానీ విజయమ్మ అప్పుడు గెలవలేదే, మరి ఎందుకు గెలవలా? ఈయన ప్రార్థనలు ఈయన పూజలు అన్నీ చేశాడు కదా, 67 స్థానాలు అయితే అదే అది ఈయన అయితే గెలవాలి కదా ఆ రోజున, గెలవలేదు కదా. ఎస్పెషల్లీ ఎక్కడ స్ట్రాంగ్ క్రిస్టియన్స్ ఉత్తరాంధ్ర, మరి అక్కడే గెలవలేదుగా. ఉత్తరాంధ్రలోనే కోస్తా అక్కడే గెలవలేదుగా మరి బేసిక్గా. మరి అప్పుడు ఆయన ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? శాంతం లేదని నేను చెప్పను, ఎంత స్థాయి అనేది అప్పుడు లేదు. 2019లో ఉందేమో, ఎక్కడ ఉంది? 2019లో ఆయన కోసం ఈయన ఏం చేశాడు? 2019లో ఎక్కడ తిప్పలేదుగా అసలు ఈయన్ని. 2019లో షర్మిల తిరగలేదు, అనిలు తిరగలేదు, విజయమ్మ తిరగలేదు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 19 రాజకీయాల్లో జగన్ పాదయాత్ర అంతే. ఇంకొక కాన్సెప్ట్ 4-5 ఎజెండాలు పెట్టలేదు. పాదయాత్ర బేసిక్ గా తీసుకుని వెళ్ళాడు, అదే రూట్ లో పోయాడు అంతే. అప్పుడు షర్మిలలు లేకపోతే అనిల్లు పనిచేయలేదే. తెరవనికి ఏం చేయలేదా? తెరవెనకాల ఎవరికాళ్ళు నేనే చేశానంటారు. దానివల్ల ఎంతవరకు లెక్క? ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికి జగన్ క్రిస్టియనా కాదా? సోనియా గాంధీ కూడా క్రిస్టియనేగా. మరి సోనియాని కాదని చెప్పి జగన్కి ఎందుకు ఓటేశారు బేసిక్ గా? అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి బిడ్డగా వారసులుగా ఎవరిని అంగీకరిస్తారు? వాస్తవానికి ప్రజలు జగన్ని అంగీకరించారు 2 టర్మ్స్. ఇప్పుడు ఆ వారసత్వంలో తనకు వాటా కావాలని కోరుతోంది ఈ అమ్మాయి. దానికి తోడుగా ఈ అనిలు నేను కూడా గెలిపించాను కాబట్టి నేను చీలుస్తానంటున్నాడు. అది సాధ్యమయ్యేటట్టయితే తెలంగాణలోనే తీసుకునేవాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఎందుకు తీసుకోలేదు అక్కడ? అంటేనే ఎంత కెపాసిటీ ఉందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళ ప్రధానమైనటువంటిది అనిల్ లక్ష్యం కానీ షర్మిల లక్ష్యం కానీ కనబడుతున్నది నాన్న వారసత్వాన్ని తను తీసుకుని సాధించగలుగుతుందన్నటువంటి నమ్మకంతోన, లేదు అనుకునేటట్టయితే గనక అన్నని ఓడించడానిక. రెండోదే కనబడుతుంది. ఎందుకంటే నాన్న వారసత్వం అనేటట్టయితే గనక ఆ మొక్క మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీలోకి చేరరు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని తీసుకెళ్లి ఎఫ్ఐఆర్లో పెట్టింది, రాజశేఖర రెడ్డి కొడుకుని తీసుకెళ్లి జైల్లో పడేసింది. అదే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడే నాన్న వారసత్వం అనేది పోయింది. అదేమంటే నాన్న పార్టీ నాన్న బతుకున్నంత వరకు అదే. నాన్న చనిపోగానే ఏం చేశారు? అయిపోయింది కదా. అట్లాంటి పార్టీతో చేరినప్పుడే ఆ సెంటిమెంట్ అన్నటువంటిది హర్ట్ అయింది. అలా కాకుండా విడిగా ఒక పార్టీ పెట్టావిడ నాన్న నిజమైన వారసురాలు నేనే అంటే కరెక్ట్గా ఉండేది. ఆ లెక్క వేరుగా ఉండదు. జగన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు కాంగ్రెస్ని ద్వేషిస్తాడు ఖచ్చితంగా. ఆ ద్వేషించే కాంగ్రెస్లోకి చేరడం వల్ల కాంగ్రెస్ ఓటు అర్జెంటుగా ఇంకేం టర్న్ అవుతుంది అంటే వైసీపీ ఓటరు కాంగ్రెస్కి ఎందుకు టర్న్ అవుతాడు ప్రాక్టికల్గా? అట్లాంటి అమ్మాయిని బేస్ చేసుకుని ఒకవేళ వీళ్ళు పొత్తు పెట్టుకుంటే ఏం సాధించగలుగుతారు? దాదాపు 10 ఏళ్ళు విభజన జరిగి 10 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్కన పెట్టేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంక ఇప్పటివరకు చూడలేదు. ఇప్పుడు షర్మిలను చూసి కాంగ్రెస్ను చూడాలా? లేదు అంటే 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి వైఎస్ఆర్ గారి కూతురుగా రాజన్న బిడ్డగా షర్మిల కోసం కాంగ్రెస్ పార్టీ వంక ఎంతవరకు చూసే అవకాశం ఉంది ప్రజలు? ప్రచారంలోకి ఉంటుంది. ఒక చిన్న వ్యాపారానికైనా సరే, మన బెజవాడ బందర్ రోడ్లోను గుంటూరులోను షాపులు పెడుతుంటారు, పెద్ద పెద్ద షోరూమ్లు. అయితే అది షోరూమే. మామూలుగా అయితే మిగతా షోరూములతో పోల్చుకుంటే అది కూడా షోరూమ్, అంటే దాని స్థాయి షోరూమ్ అంతే. కానీ దానికి ఏ తమన్నాను నయనతారాను పట్టుకుని వచ్చినప్పుడు బాగా పేరు వస్తుంది కదా, ప్రచారం వస్తుంది కదా. ఆ ప్రచారం ఎన్ని రోజులు నడుస్తుంది? నయనతార వచ్చిందని రోజు వెళ్ళి షాపులో కొనొస్తారా? ఆ రోజును చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతం షర్మిలది అది. కాకపోతే ఒక ఆస్పెక్ట్లో ఏం ఉపయోగపడుతుందంటే జగన్ని రాజకీయ ఎజెండాతో కొట్టడం కష్టం. ఎందుకు అంటే జగన్ తీసుకొచ్చినటువంటి పథకాలు అనేటువంటి దానికి ఆల్టర్నేటివ్ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి దగ్గర లేదు. అంతకంటే ఎక్కువ ఇస్తామన్నటువంటిది చెప్పుకొచ్చారు కానీ కాపీడ్ పథకాలే తప్పించి డైరెక్ట్ పథకాలు ఏమున్నాయి ప్రాక్టికల్గా? ఇవి కూడా ఆ 1500 మహిళలకు ఇస్తానన్నది కూడా కాంగ్రెస్ కాపీ పథకాలే కదా. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి కొత్త ఎజెండా లేదు. ఒకటి జగన్ పథకాలకు కొన్ని అప్గ్రేడేషన్ స్కీమ్స్, 2 కర్ణాటకను బీజేపీ వాళ్ళు చెప్పిన హామీలు
తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హామీలని వీళ్ళు తీసుకొచ్చుకున్నారు క్యారీ ఫార్వర్డ్. ఓ రకంగా చెప్పాలంటే మనకి మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కొన్ని తెలుగు న్యూస్ వెబ్సైట్స్ వాటి మరికొంతమంది కాపీ పేస్ట్ చేసి దాంట్లో కొన్ని వర్డ్స్ మార్చి హెడ్డింగ్లు మార్చి పెట్టేసుకుంటున్నారు. అదే టైపులో ఈ మరి తయారు చేసిన వాళ్ళు ఎవరో కానీ మహానుభావులు అయ్యే సూపర్ 6 అంటున్నది అద్భుతాలు ఏం కాదు, ఆల్రెడీ ప్రకటించినటువంటి అట్లాంటి పథకాల కారణంగా ఆశించినంత ఇది వచ్చిందా? ఇప్పుడు వచ్చినటువంటి సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ లాంటి చర్చ ఏమన్నా వచ్చిందా ఇక్కడ? ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు గారు ఏం ఉపన్యాసం ఇస్తున్నారు, జగన్ రాక్షసుడు అతను ఓడించండి, జగన్ వల్ల రాష్ట్ర నాశనం అయిపోతుంది అతను ఓడించండి, రాష్ట్రంలో సంపద సృష్టించేది నన్ను గెలిపించండి, ఇదే రూట్లో ఉంది. కానీ అద్భుతమైన పథకాలు తెచ్చాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చంద్రబాబుని విమర్శించినటువంటిది 20%, తన పథకాల గురించి చెప్పుకున్నది 80%. చంద్రబాబు గారు తన పథకాల గురించి చెప్తున్నది 10%, జగన్ని తిట్టిపోస్తున్నది 90%. కాబట్టి ఒక ఎజెండా లెక్కలేదు. ఇప్పుడు అందుకని తెలుగుదేశం పార్టీకి ఏం కావాలి? ఓ బలమైనటువంటి కాన్సెప్ట్ కావాలి. తెలుగుదేశం అనుకూల మీడియా ఒక సైకలాజికల్ గేమ్ నడుపుతూ ఉంటుంది. అది ప్రత్యక్ష యుద్ధం చేయలేనప్పుడు పరోక్ష యుద్ధం చేస్తుంది. అంటే నన్ను చూసి ఓటై అని బాబు అంటలా, బాబుని చూసి ఓటై అని వాళ్ళ మీడియా అంటలా, జగన్ని చూసి ఓటై బాబుకి అనేది వాళ్ళ మీడియా చేస్తుంది. జగన్ మంచోడు కాదు కాబట్టి బాబుని చూసి ఓటేయి అని. బాబు ఏమంటున్నాడు? జగన్ మంచోడు కాదు కాబట్టి నాకు ఓటేయి అంటున్నాడు. ఆ జగన్ క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటిది ఆనాటి నుండి చేసుకొచ్చారు 2009 నుంచి. ఇప్పుడు పీక్ స్టేజ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నది వాళ్ళ మీడియా. ఈ క్యారెక్టర్ అసాసినేషన్కి షర్మిల ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద పనికొస్తుంది. ఎట్లాగా? ఇప్పుడు షర్మిల మాట్లాడేదాన్ని పిసిసి చీఫ్గా ప్రొజెక్ట్ చేయరు, అన్న మీద చెల్లెలు ఆరోపణల కిందనే ప్రొజెక్ట్ చేస్తారు రోజు కూడా. తద్వారా కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం అవుతుందా, షర్మిలకు ప్రయోజనం అవుతుందా? వైఎస్ కుటుంబంలో చిచ్చు కాన్సెప్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. తద్వారా వాళ్ళు ఇంట్లో గొడవలు పడుతున్నారు కాబట్టి మాకు ఓటేయండి, జగన్ని వాళ్ళ చెల్లెలే నమ్మట్లేదు కాబట్టి చంద్రబాబు కోటేయండి, జగన్ చండాలపోడు కాబట్టి చంద్రబాబు కోటేయండి, చంద్రబాబు మంచోడు అని ఓటేయకండి, జగన్ మంచోడు కాదంటే చంద్రబాబు మంచోడేగా. అంటే రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య చెడ్డదన్నే కదా. ఆ టైపు కథే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి షర్మిలకి మంచి కవరేజ్ ఉంటుంది. ఈ వారం బాగా చర్చకొచ్చిన అంశం 17A సంబంధించి ద్విసభ్య ధర్మాసనంలో 2 న్యాయమూర్తులు కూడా విభిన్న తీర్పు. ఒక రకంగా ప్రశాంత్ భూషణ్ గారు వేసిన పిటిషన్కు సంబంధించి 17A మీద ఆ తరహా తీర్పు చెప్పారని అనుకోవాలా, లేదు దాన్ని ఎంతవరకు చంద్రబాబు గారి స్కిల్ స్కామ్ మీద ఆపాదించే అవకాశం ఉంటుంది? చిక్కులా లేదంటే ఇరుక్కోబోతున్నారా? ఆ రెండిట్లో ఎలా చూడాలి? ప్రశాంత్ భూషణ్ వేసిన దానితో లింక్ కాబోతుంది నెక్స్ట్ది. ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 2 న్యాయమూర్తులు కలిపి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక ఆర్డర్ పంపించారు. మేమిద్దరం ఇక్కడ డిఫర్ అయ్యాం, బట్ ఇది రాజ్యాంగ విస్తృత ధర్మాసనంలో చర్చించదగినటువంటి అంశమని చెప్పారు. అంటే రాజ్యాంగ విస్తృత ధర్మాసనం అంటే 5 లేదా 7 సభ్యులు లేదా 9 మంది 11 మంది 13 మంది లెవెల్లో 13 5 7 9 ఇట్లాగా. అంటే విస్తృత ధర్మాసనం అని రాసి ఇచ్చారు వీళ్ళిద్దరు. అది చీఫ్ జస్టిస్ ఇష్టం దాని సీరియస్నెస్ ని బట్టి 13 మందిని పెట్టచ్చు, 13 మందిని పెట్టచ్చు, 15 మందిని పెట్టచ్చు, 13 మాక్సిమం 13తో పెట్టారు ఇంతకు ముందు. అదైనా కావచ్చు, అంటే 5గురితోనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు రాజ్యాంగ విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేశారు వీళ్ళిద్దరు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. లేకపోతే 17Aలో బాబు గారు భవిష్యత్తు జీవితకాలం బాబు గారు అందరి నోళ్లలో ఒక క్రిమినల్ అప్పీల్స్లో ఇరుక్కోబోతున్నారు. ప్రతిసారి కూడా ఈ రాజకీయ అవినీతి కేసు వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటూ బెంచ్ మార్క్ కేసు కింద తీస్తుంటారు. ఇందులో ఇప్పుడు నిన్న చూడండి, ఆయన జస్టిస్ అనిరుద్ధ బాస్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో రఫేల్ని ప్రస్తావించారు. అందులో విశేషం ఏంటంటే రఫేల్ మీద 3 సభ్యుల ధర్మాసనం తీర్పిచ్చింది. అందులో మొదటి 2తో డిఫర్ అయిన జోసెఫ్ గారికి సంబంధించినటువంటి తీర్పును ఉటంకించాడు ఆయన. అంటే ఫెయిల్ అయినటువంటి తీర్పును ఉటంకించాడు అనిరుద్ధ బోస్ గారు. అట్లాగే రేపొద్దును కూడా అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు కాపాడేందుకోసం అనిరుద్ధ బోస్ గారి జడ్జిమెంట్ ఉటంకిస్తారు చాలా మంది. అదే సందర్భంలో అవినీతి పరులైనటువంటి వాళ్ళకి శిక్ష వేయాలి అన్నప్పుడేమో బెలాయస్ త్రివేది గారికి సంబంధించినటువంటి చేస్తారు. అంటే ఎవరికి ఏది కావాలంటే అది వాడుకుంటారు. అదే ఇది అనమాట. కాకపోతే ఏంటంటే అట్లాంటి తీర్పుల్లో సాధారణంగా
మేజర్ అంటే ఫైనల్గా ముగ్గురు ఐదుగురు ఉన్నప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ మెజారిటీ జడ్జిల జడ్జిమెంట్నే ఫైనల్ చేస్తారు. ఇక్కడ 17 yearలో బాబు గారు ఎక్స్పెక్ట్ చేసింది మిస్ అయిపోయింది. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కేసు తన మీదన కొట్టేస్తారనేటువంటిది. కానీ కేసు కొనసాగింపుకు పర్మిషన్ ఇచ్చారు, దాని విచారణ ఆపలేదు. మ్యాజిస్ట్రేట్ చేసింది తప్పన్నటువంటి వీళ్ళ వాదనలు తోసిపుచ్చారు. మ్యాజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వడం అన్నదేంటి, వీళ్ళందరూ రిమాండ్ను కొట్టేస్తారని వీళ్ళు నమ్ముకుంది. అదే కొట్టేస్తే జగన్కి నిజంగా గట్టి షాకే. అసలు ఈ పాటికి పేపర్లు మారుమోగిపోయి రేపటి ఎలక్షన్ దాకా అదే కథ నడిచేది. దాంతో అసలు తెలుగుదేశం శ్రేణులు ఇక పండగ చేసి ఊరు వాడ బంతి భోజనాలు కూడా పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఆ రిమాండ్ రిపోర్ట్ కరెక్ట్ అన్నారో, ఓన్లీ 17A మీద పర్మిషన్ తీసుకోమని చెప్పి అనిరుద్ధ బోస్ గారు కూడా చెప్పారు, కానీ కేసు కొట్టేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఖతం అయిపోయింది అక్కడితో. కాబట్టి ఆ 17A అన్నటువంటి కాన్సెప్ట్ విషయాన్ని మీరు చూడండి, రెండో రోజు నుంచి ఆ తీర్పులు రాసేసి వదిలేశారు. దాని మీద ఇంకా జడ్జిమెంట్ ఉండదు. ఇక నెక్స్ట్ ధర్మాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే చూడాలి. అవినీతి ఆరోపణలు లేదంటే అవినీతి చేసి రుజువు చేయబడ్డ నేరస్తులు విషయంలో ఇక నుంచి ఈ 17A అనే దానికి రేపొద్దున తీర్పు ఎలా ఉంటే అలాగా ప్రతి దాంట్లో కూడా 17A అనేది రేపొద్దున ఆపాదించాల్సి వస్తుందా? సిఐడి నోటీస్ ఇవ్వాలన్నా కూడా 17A ద్వారా పర్మిషన్ తీసుకొని నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. అది ఇంకా జడ్జిమెంట్ రావాలి, ఫైనల్ జడ్జిమెంట్. ఇప్పుడు దాని ప్రకారం అయితే కనుక అట్లాగే ఏం అక్కర్లేదు. అంటే మొన్నటి వరకు అలా జరగలేదు కదా బాబు గారి కేసు విషయంలో. ఇప్పుడు అంతకుముందు అచ్చెన్నాయుడు వీళ్ళందరినీ మామూలుగా అరెస్టులు చేశారు, తీసుకెళ్లారు రఘురామకృష్ణ. దీని విషయంలో మాత్రం ఇప్పుడు ఇది ఒక భూతద్దులో పెట్టి చూపించే ప్రయత్నం. ఇది ఏమన్నా అయితే ఇంకా పొలిటీషియన్ అందరికీ కాస్త రిలీఫ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కూడా రిలీఫ్ ఏమంటారు, తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని కదా. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు రేపు వైసీపీ వాళ్ళ జోలికి పోకూడదు కదా, ప్రధానికి గవర్నర్ పర్మిషన్ పోవాలి. అప్పుడు బేసిక్ గా నాకు తెలిసి అది ఇంకా ధర్మాసనం తీర్పు చెప్పుద్ది కాబట్టి అది ఇప్పట్లో అవ్వకపోవచ్చు. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏమైనా జడ్జిమెంట్ ఇస్తారేమో. అది జరిగితే మాత్రం అంటే నాకున్న అవగాహన మేరకు అయితే మాత్రం అసలు ఆ సెక్షన్ కొట్టేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. లేదా దాంట్లో ఏదైతే అంటే 17A రద్దు చేస్తారా, 17A రద్దు చేయొచ్చు. లేదంటే గనక 17Aలో పొలిటీషియన్లకు సంబంధించి పర్మిషన్లు స్పీకర్ పర్మిషన్ తీసుకోమని 2018 తర్వాత చేసిన సవరణ ఏదైతే ఉందో 17Aలో దా సవరణ వరకు ఏమైనా తొలగించే అవకాశం? అందులో పెద్ద కాంట్రడిక్షన్ వచ్చింది. ఏంటంటే దాని మెయిన్ థీమ్లోనేమో పర్మిషన్కి సంబంధించి ఒక పాయింట్ వాడారు. ఏమని, ఉద్యోగం తొలగించగల స్థాయి వ్యక్తి దగ్గర తీసుకోవాలి. మెయిన్ థీమ్ 17A. దాంట్లో 17A సబ్సెక్షన్ A, సబ్సెక్షన్ B, సబ్సెక్షన్ C. ఇది సబ్సెక్షన్ Cలో వాళ్ళు వీళ్ళు. 17A సబ్సెక్షన్ Cలో వాళ్ళు వీళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి హోంశాఖ ఏమిచ్చింది, డీజీపీ పర్మిషన్ తీసుకోవాలని ఇచ్చింది. మరి ఒక ముఖ్యమంత్రిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం డీజీపీకి ఉండదు కదా. అసలు ముఖ్యమంత్రిని ఒక ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఎవరికి లేదు. ఎమ్మెల్యేకి తొలగించే అధికారం స్పీకర్కి ఉంటుంది, ఎమ్మెల్యేని. ఎంపీని తొలగించే అధికారం లోక్సభ స్పీకర్కి ఉంటుంది. మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కి ఉంటుంది. ఎలాగా, ముఖ్యమంత్రి సిఫార్సు మీద. కానీ ముఖ్యమంత్రిని తొలగించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. అది కూడా మామూలుగా లేదు. దాన్ని ఏ కోణంలో తీసుకోవాలా, కేంద్ర గవర్నర్ రిపోర్ట్ ఇస్తే గవర్నర్ రిపోర్ట్ అది కూడా ఓన్లీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే ఆర్టికల్ 356 వాడాలా. ఆ టైంలో గవర్నర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఆమోద ముద్ర వేసే అధికారం సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతికి. అంతే తప్పించి మామూలుగా లేదు. అంటే అసలు ప్రజాస్వామ్యం ముఖ్యమంత్రి అనేవాడిని తొలగించే అధికారం ఎవరికి లేనప్పుడు, ముఖ్యమంత్రుల మీద అవినీతి ఆరోపణల మీద విచారణ చేయడానికి వీల్లేదంటే అసలు దేశంలో మొత్తం ముఖ్యమంత్రులు దర్జాగా కరప్షన్ చేస్తారు. అప్పుడు కేజ్రీవాల్కి 17A వర్తిస్తుంది, హేమంత్ సోరెన్కి 17A వర్తిస్తుంది. వాళ్ళందరూ కూడా అదే పిటిషన్ చేస్తారు రేపు మాపు. ఇప్పుడు ఇది చూసుకుని 17A అడ్డు పెట్టుకోవాలనుకుంటున్నారా, ఆపద్బంధువుగా వాడుకోవాలనుకుంటున్నారా? అంతే. అంటే మొత్తం రాజకీయ నాయకులు కరప్షన్ ని కాపాడటానికి, అంటే లోద్రా అంశాన్ని తీసుకురావడం ఆపద్బంధువుగా ఉపయోగించుకొని కేసు మొత్తం స్క్రాచ్ చేయించుకొని బయటకు వచ్చేద్దాం. అది అంటే అసలు 17A వర్తిస్తుంది అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రులందరికీ సేఫ్ అయిపోయినట్టే. అంతేగా. దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. గవర్నర్ అనుమతి అంటే గవర్నర్ ఎవరు మాట వింటాడు, కేంద్ర ప్రభుత్వం మాట వింటాడు. అంటే అప్పుడు రాజకీయం ఎవరి చేతిలోకి వెళ్ళుద్ది, కేంద్రం చేతిలోకి వెళ్ళుద్ది. అంతే కదా. ఆ స్టేజీ అన్నటువంటి దాన్ని అయితే
కేజ్రీవాల్కి హేమంత్ సోరెన్కి గవర్నర్ అనుమతి అంటే వెంటనే ఇచ్చేస్తారు. అందుకనే వాళ్ళు 17A ఎత్తలా. చూడండి మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంది 17A ఇక్కడ గవర్నర్ పట్టుకోరనేసి, అంటే కేంద్రం మనల్ని కాపాడుద్దులే అని. అందుకని ఇక్కడ అన్నారు. అసలు కేసు స్కిల్ కుంభకోణంలో ఏమైనా 350 కోట్లు ఈ విషయం ఇంకా పక్కకి వెళ్ళిపోతుందా క్రమక్రమంగా ఈ 17A వల్ల? మీకు రామోజీరావు గారి కేసులోనైనా చంద్రబాబు గారి కేసుల్లోనైనా టెక్నికల్ టాక్టిక్స్ అయ్యే ఉంటాయి. అసలు విషయం డైవర్ట్ చేయడం అన్నట్టు. అదే అదే ఏంటి అంటే ముందు గనక సార్ ఇట్లాగా కరప్షన్ జరిగిందంటే ఫస్ట్ అసలు కరప్షన్ మీద ఇప్పుడు మీరు ఒకసారి అది గుర్తుకు తెచ్చుకోండి. ఓటుకు కోట్లు రాగానే ఫస్ట్ ఏమన్నారు, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా, నాకు పోలీసు ఉన్నాడు నీకు పోలీసు ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి మీద ఇంకో ముఖ్యమంత్రి ఎట్ట కేసు పెడతాడు. టెక్నికల్ వర్డ్స్ మాట్లాడారు కానీ ఆ 50 కోట్లు చంద్రబాబుకు సంబంధం లేదన్నో, లేకపోతే ఆ ఫోన్ మాట్లాడింది బాబుకు సంబంధం లేదని ఏమైనా చెప్పారా? అట్లాంటి టెక్నికల్ వర్డ్స్ ఎట్లా వాడారో ఇక్కడ కూడా అట్లా టెక్నికల్ వర్డ్సే వాడుతున్నారు. అంతే తప్పించి ఇప్పుడు అందులో సంబంధం లేదు అనడానికి వెరీ సింపుల్. తనకేం సంబంధం లేదు, కింద అధికారులే సంబంధం కదా అనేది. అదే నిజమైతే అసలు జగన్ మీద కేసులు ఎట్ట పెడతారు? నెంబర్ 1. రెండవది, తనకే సంబంధం లేకుండా అంటే దానికి జవాబుదారీ, డబ్బులు తీసుకున్న దానికి జవాబుదారీ వీళ్ళకే అయింది అనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జవాబుదారీనే అవుతాడు కదా ప్రాక్టికల్ గా. ఇక్కడ అది కవర్ చేసుకొస్తున్నారు. అసలు అది చర్చ జరగని ఎట్లా అంటే మీకు ఎప్పుడు కూడా డిబేట్ జరిగేటప్పుడు దబాయించేటటువంటి వాడు అసలు విషయాన్ని చర్చ జరగనీయకుండా చేస్తాడు. డైవర్షనల్ పాలిటిక్స్ ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఒక రకంగా రిలీఫ్ వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి అని అనుకోవాలి. అంటే రేపు రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్తుంది అనేది. అయితే ఇందులో ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి పక్కన పెడితే నారా లోకేష్ గారి విషయంలో మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ జనసేనకి టీడీపీకి చిచ్చు పెట్టేలా ఉన్నాయా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయిపోయింది అదంతా. అది టీ కప్లో తుఫాను. ఆయన మాట్లాడాడు, ఆయన వైఖరి ఆయన చెప్పేశాడు. నేను ఆ రోజునే చెప్పా పవన్ కళ్యాణ్ కూడా అదంతా తెలుసు కాబట్టి ఎవరు ఫీల్ కావట్లేదు. ఇప్పుడు జనసేనలో తిరుగుబాటు మొదలవుతుంది. దానివల్ల జనసేనలో ఎవడు తిరగబడ్డండి. జనసేన అనేటువంటిది పూర్తిగా అభిమానుల పార్టీ. అభిమానుల్లో తిరుగుబాటే ఉంటది, ఆవేదన ఉంటది, ఆవేశం కూడా అది ఇంటర్నల్ గా దాచుకునేటువంటిది. వేరే సినిమా యాక్టర్ మీదనైతే ఫైట్ చేస్తారు, వీళ్ళ యాక్టరే కదా, వీళ్ళ యాక్టర్ మీద వీళ్ళు ఏం తిరగబడతారు. తాజాగా నారాయణ మనోహర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ నిన్న సీట్లకు సంబంధించి ఈ నెలాఖరులోకి తేలిపోతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ప్రకటిస్తాం అంటే ఇంకా ఈ నెలాఖరు వరకు సీట్ల గురించి తేల్చుకునే అంశం దగ్గరే ఉంది జనసేన అనేది ఆయన మాటలు బట్టి అఫీషియల్గా వచ్చింది. ఇంకా తర్వాత ఎప్పుడు ప్రకటిస్తారంటే ఇంకా ఫిబ్రవరిలోనే ప్రకటించే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ జాప్యం ఏమన్నా ఒకసారి ఆలోచించుకుంటుందా జనసేన? పునరాలోచనలు ఏమన్నా పడిందా? కాపు నాయకుల నుంచి వస్తున్న వ్యతిరేకత కానీ వాళ్ళ నుంచి వస్తున్న విన్నపాలు విజ్ఞప్తులు ఏదైనా కానీ సీన్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ పునరాలోచన చేస్తే తప్పించి నథింగ్. అదే పునరాలోచన చేసే సమయం ఆసనమైందా? ఏమి లేదు, ఏముండదు. పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఎన్ని సీట్లు అనేది ఆయనకి తెలుసు, ఏ సీట్లు అనేది ఆయనకి తెలుసు. ఆయా సీట్లలో దాదాపు 10-12 మందిని మీరు పని చేసుకోండి అని చెప్పాడు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కాకినాడ పార్లమెంట్ స్థానం ఒకటి, మచిలీపట్నం పార్లమెంట్ స్థానం ఒకటి వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. రెండిట్లో పక్కన బాలశౌరిని అందుకే తీసుకున్నాడు, ఇంకో పక్కన అతన్ని ఒక పక్కన తీసుకున్నాడు సతీష్ని. ఇంకొక వైపున వచ్చేటప్పటికి అవనిగడ్డ అసెంబ్లీ స్థానం బాలశౌరి కొడుక్కి అనేటువంటిది ఒకటి. తర్వాతన ఎమ్మెల్యే క్యాండిడేట్లు అతను ఎవరు టీ కంపెనీ టీ స్టాల్ నడుపుతుంటారు చూడండి, టీ కార్నర్లో ఇవి ఉంటాయి, టీ టైం, దాని ఓనర్ ఒక అతన్ని కాకినాడ దగ్గర ఎక్కడో ఒక క్యాండిడేట్ చెప్పారు కదా పిఠాపురం. అట్లా కొంతమంది దాదాపు 10-12 మంది వరకు ఈయన ఖరారు చేశారు. అందులో ఈ ఇంకా కందుల దుర్గేషు, బొలిశెట్టి శ్రీనివాసులు ఇంకా తేల్చలేదు. కొన్ని తేలినటువంటి వాటి చోట్ల ప్రిపేర్ చేశారు. పంతం నానాజీ ఉన్నారు, బాల పేరేంటి బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నారు, శివశంకర్ ఉన్నారు, రాయల్ కిరణ్ రాయల్ ఉన్నారు, మహేష్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ప్లస్ అధికార ప్రతినిధులు రోజు గొంతించుకునే వాళ్ళకి వాళ్ళు. కాకపోతే వీళ్ళల్లో ఓవరాల్గా నాకు తెలిసి రోజు జనసేనాని పబ్లిసిటీ పొందినటువంటి వాళ్ళల్లో 100కి 10% మందికి మాత్రం అవకాశం వస్తాయి. 10-20%. మిగతా 80% మంది వాళ్ళు పార్టీ కోసం కష్టపడతానే ఉండాలి. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, మినిమం 10 కోట్లు ఖర్చు పెట్టేటట్టు ఉండాలా, ప్లస్ ఏది 10-15 వేల ఓట్లు తెచ్చుకోగలిగి ఉండాలా, లేకపోతే ఎట్లాగనేటువంటిది. నిన్న నారాయణ మనోహర్ గారు చెప్పినట్టు ఈ నెలాఖరు గనక సీట్లు ఫైనల్ అయిపోయి తెలుగుదేశం పార్టీ ప్రకటించేస్తే అఫీషియల్గానో అన్అఫీషియల్గానో భారతీయ జనతా పార్టీని జనసేన
పక్కన పెట్టేసింది అని అనుకోవాలా? ఒక అధికారిక ప్రకటన ఏదైనా ఉంటుందా? నాకు తెలిసినంత వరకు భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ వీళ్ళకి ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చేసింది. మొన్ననే తెలుగుదేశం జనసేనకి మొన్ననే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక ఈ ముగ్గురుతో కలిపిన ఒక కమిటీ వేసి అందులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరు, అలాగే పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఎవరు అన్నది తేల్చమని చెప్పేసి ఆ లిస్టు తీసుకుంటుందంటే ఒంటరి పోరాటానికి రెడీ అవుతుంది. ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్ అయ్యి పవన్ కళ్యాణ్ ఇక గట్టిగా వెళ్ళి నరేంద్ర మోడీ గారిని పట్టుకుని నాకు కావాల్సిందే నా మాటేనండి ఒక్కసారికి అని చెప్పి ఆయన్ని ఒప్పించి అమిత్ షాని ఒప్పించితే సాధ్యమవుతుంది. లేదా చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి తెలుగుదేశం శక్తులు జనసేనలో ఉండి పనిచేస్తున్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇట్లాంటి మొత్తం టీం అందరూ కలిసి కష్టపడి మారిస్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి పొత్తుకు సంబంధించినంత వరకు అంతే ఛాన్స్ కనబడుతుంది. జనసేన నుంచి ఏమన్నా ప్రకటన వస్తుందా మేము ఎన్డీఏలో లేవు ఇంకా బీజేపీతో కలిసి వెళ్ళమని, లేదంటే బీజేపీయే వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి జనసేన మేము కట్ చేస్తున్నాం? బీజేపీ ఏం స్టేట్మెంట్ ఇవ్వదు. జనసేన రేపు ఫైనల్ చేసుకుని అంటే రేపు వాళ్ళిద్దరిది లిస్ట్ ఖరారు అయిపోతుంది. ప్రస్తుతం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకళ్ళనొకళ్ళు బార్గెయిన్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన ఏముంటుంది, వెనకాల బీజేపీ ఉంది చూసుకో అంటోంది, కాబట్టి నాకు విలువ ఎక్కువ అంటోంది. తెలుగుదేశం ఏముంటుంది, నువ్వు బీజేపీని బట్టరా నేను చూస్తానంటోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాలేదనుకోండి, అప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేనల బంధం అనేటువంటిది ఫైనల్ అయ్యిందంటే ఆటోమేటిక్గా సంకేతం వచ్చేసినట్టే కదా బీజేపీతో పొత్తు లేదన్నటువంటి విషయం. రైట్. దేశ రాజకీయాల గురించి ఒకసారి చూసుకుంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్య అంశం అనేది చాలా చర్చకొస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. కంప్లీట్గా ఒక రకంగా మోడీ గారి ఒక తపస్సు అనుకోవాలో యజ్ఞం అనుకోవాలో ఏదైనా సరే మోడీ సాధించారు అనే మార్క్ అయితే ఆయన సంపాదించుకున్నారు. ఓన్లీ హిందుత్వం వరకే పరిమితం అవుతుందా? అయోధ్య లాంటి రామ మందిర నిర్మాణం అది మోడీ గారి హయాంలో జరగడం అంటే, ఆల్రెడీ ఇప్పుడు ప్రారంభోత్సవం కూడా జరగడం అంటే, రేపొద్దున ఓట్ బ్యాంక్ మీద దేశంలో అంటే ఎలాగైనా మళ్ళీ బీజేపీ వస్తుంది అనేది సెకండరీ. ఎంతవరకు ప్రయోజనం? అంటే ప్రాక్టికల్గా ఈ టెంపో మెయింటైన్ చేయడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ పాత్ర అత్యంత కీలకమైన దాని బస్సు అదేది ఆ రోజున రథయాత్ర తర్వాతనే ప్రారంభమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్ అలా ఏంటంటే ఆ రోజున అద్వానీ గారే చెప్పినట్టు ఆ మొత్తం రథయాత్ర అంతా నడిపిన ఆయన మోడీ. విశేషం చూడండి, అప్పుడు ఫోకస్ అయింది అద్వానీ, కానీ ఆ రథయాత్రనంతా నడిపించినటువంటి వ్యక్తి మోడీ. భగవంతుడు అవకాశం నడిపించిన రథాన్ని నడిపించిన మోడీకి ఇచ్చాడు. కాబట్టి ఈయన హయాంలో పూర్తయింది, ఈయన చేతుల మీదగానే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే ఆ టెంపో జనంలో ఎంత మేరకు ఉంటుంది. మనకి హిందువులలో చీలిక ఎక్కువ, కులాల వారీగా వర్గాల వారీగా వర్గాల వారీగా. రెండవది హిందువుల్లో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో కన్వర్టెడ్ క్రిస్టియనిజం ఎక్కువ. కాబట్టి వాళ్ళని పోలరైజ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్లస్ మైనారిటీ పోలరైజేషన్ చాలా సీరియస్గా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మైనారిటీ పోలరైజేషన్ చూసి మెజారిటీ పోలరైజ్ అయితే 400 సీట్లు దాటేస్తుంది బీజేపీ. ఎందుకంటే ఇంతవరకు కూడా మైనారిటీలు పోలరైజ్ అవుతున్నారని తెలిసినా భారతదేశంలో మెజారిటీ ఇప్పుడు పోలరైజ్ కాల. కులాల వారీగా చీలిపోయారు, వర్గాల వారీగా చీలిపోయారు, ప్రాంతీయ పార్టీల వారీగా చీలిపోయారు ఎప్పుడు కూడా. బట్ రామనామం పేరు మీద ఒక్కటయ్యి చేస్తారా అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ముఖ్యం. అలాంటి టెంపో క్రియేట్ కావాలని బీజేపీ కోరుకుంటోంది. బట్ దాన్ని డిస్టర్బ్ చేయడానికి వీళ్ళందరూ ఆల్రెడీ తమ మైండ్ గేమ్ నడుపుతూనే ఉన్నారు. వాళ్ళకి సైకలాజికల్గా కథ నడుస్తున్నది కమ్యూనిస్టుల ద్వారా. రెండో పక్కన సోరోస్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త విచిత్రమైనటువంటి అంశాలు తీసుకుని స్వామీజీల స్టేట్మెంట్లో ఇంకోటో తీసుకొచ్చేసేసి తద్వారా డిస్టర్బ్ చేయాలి సైకలాజికల్గా. మనం కనుక పెళ్ళికి వెళ్తుంటే అమ్మాయి చాలా ఇది లేదా ఏదో కానీ నువ్వు అంటే ఎట్టుంటుంది బేసిక్గా అట్లాంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏదో చేశారులే కానీ అనేటువంటి ఒక నిస్పృహని హిందూ సమాజంలో నిస్పృహ సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే వీళ్ళ ఆలోచన ఏంటంటే రామనామం వినగానే ఆ నిస్పృహ పోతుంది, జై వీరాంజనేయ అనగానే ఆ నిస్పృహ పోతుంది అనేది వీళ్ళది ఆలోచన. ఆ రెండిట్లో ఏది నిజం అన్నటువంటిది ఎలక్షన్ల తర్వాత హిందూ సమాజం అయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది, మోడీ గారిని గుర్తిస్తుంది, ఆయనదే మార్కు ఖచ్చితంగా పడుతుంది. కానీ హిందువులని ఏకం చేయడం వేరు, అయోధ్యకు సంబంధించి హిందుత్వ ఓటు బ్యాంక్నే తమ వైపుకు తిప్పుకోవడం వేరు. ఓటు బ్యాంక్ విషయంలో అయోధ్యను చూసి ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది బీజేపీకి? నార్త్ ఇండియాలో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. మీకు ఎప్పుడూ కూడా ఈ దేశంలో నార్త్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలుస్తూ వచ్చింది,
అట్లాగే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అంటే వేర్ దెర్ ఈజ్ ఎ స్ట్రగుల్ దేర్ మస్ట్ బి ఎ లీడర్. ఎక్కడైతే పోరాటాల నుంచి నాయకత్వపు గుర్తింపు ఉంటుంది. ఈ దేశం మీద దండయాత్రల ద్వారా ఎక్కువ నష్టపోయినటువంటి ప్రాంతం ఉత్తరాది. ఈ ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ముస్లిం రాజుల హింసాకాండకి బలైంది ఉత్తరాది. తర్వాత కాలంలో కూడా ముస్లిం బుజ్జగింపు రాజకీయాల వలన నలిగిపోయిన జాతి హిందువులు అక్కడ. అలాగే మీకు ఎప్పుడైనా సరే శత్రు దేశాలు యుద్ధం జరిగితే ఫస్ట్ ఎఫెక్ట్ జరిగేది నార్త్ ఇండియా. మనం వచ్చేటప్పటికి బ్రిటిష్ వాళ్ళకు అనుసరణలో పరిపాలనలో ఉండటం, బ్రిటిష్ వాడిని మెప్పించి వాడి చదువులకి మనం లొంగిపోయి ఆ రూట్లో వెళ్ళిపోవడం వల్ల మన ఆలోచన తీరు వాళ్ళ ఆలోచన తీరుకి ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియాలో అందుకే మీకు ఆ ఇంపాక్ట్ తక్కువ ఉంది, నార్త్ ఇండియాలో ఇంపాక్ట్ ఎక్కువ. ప్రతిదానికి కూడా మంచి వెనక చెడు ప్రచారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ అయోధ్య విషయంలో కూడా హిందువులు పెద్దగా ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. మరి కాంగ్రెస్ చేస్తుందో లేదంటే వేరే మతం వాళ్ళు చేస్తున్నారు. అయోధ్య రామ మందిరం కింద ఒక మసీదు ఉంది, దాని కూలగట్టి ఇది నిర్మించారనే ప్రచారం అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది. అదేనా ఎఫెక్ట్ అవుతుందా అంటే అది కాంగ్రెస్ ప్రచారం లాగా చూడాలా? కాంగ్రెస్ ప్రచారం అని కూడా కాదు, బేసిక్గా ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం అందులో. దాని కింద కాదు, మసీదును కూలగొట్టిన తర్వాతనే గుడి కట్టారు. గుడిని కూలగొట్టి మసీదు కట్టారు. ఆ మసీదులో ప్రార్థనలు చేయకుండా నిషేధం విధించింది కోర్టు గతంలో. ఎందుకని? అక్కడ రాముడి విగ్రహాలు ఉన్నాయి అనేసి. అది ఎప్పటి నుంచి? 1880 నుంచి నడుస్తుంది. 1870, 80లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే కేసు వేయబడింది. బ్రిటిష్ వాళ్ళు ఉండగానే దాని మీదన ఆర్డర్ వేసింది కోర్టు, పూజలు చేయమని. గుడికి పూజలు చేస్తుండగా మసీదు ప్రార్థనలు ఎలా చేస్తారు? ఒక గుడిలో ప్రార్థన చేస్తారా ముస్లింలు? చెయ్యరు కదా, వాళ్ళ సంప్రదాయ విరుద్ధం కదా అది. కాబట్టి ఆ రోజున గుడిని ఆదేశిస్తూ అక్కడ ప్రార్థనలు చేయడానికి ఒక అర్చకుడిని నియమించింది కోర్టు. అర్చకుడి వారసులే నిన్నటిదాకా కూడా ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు. ఆ అర్చకుడి వారసులే చేసుకొచ్చింది. అది బాబర్ కట్టించినటువంటి కట్టడం, దాన్ని కూల్చారు ఇంతకుముందు కరసేవకులు. ఆ కూల్చిన దాని తర్వాత దాని మీద క్రిమినల్ కేసులు అంతా నడిచింది. తర్వాత ఏముంది? అది అదంతా లెక్క తీసాక, పురావస్తు శాఖ లెక్కలన్నీ తీసాక అది వాళ్ళదే అని చెప్పింది. గుడి హిందువుల గుడి అని తేల్చి చెప్పింది కోర్టు. చెప్పిన తర్వాత ఇప్పుడు దాని కింద మసీదు ఏముంటుంది? ఇంకా ప్రాక్టికల్ గా విగ్రహాల మీదన మసీదు కట్టారు. అది కూలగొట్టిన రోజున తీయబడినటువంటి దాని కిందన ఆ విగ్రహాలు ఆనాటి లెక్కలు వస్తే వాటిని పురావస్తు శాఖ అంచనా వేసి 500 సంవత్సరాల క్రితం అక్కడ గుడి ఉందని లెక్క కట్టింది. ఆ విగ్రహాలు 500 ఏళ్ల క్రితం ఏం తేల్చి చెప్పింది. కాబట్టి అదేది 1000 ఏళ్ల క్రితం, 1500 ఏళ్ల క్రితం అని ఏం తేల్చి చెప్పింది. అంటే అన్నేళ్ల క్రితం ఉన్నటువంటి గుడిని కూలగొట్టి ఆ గుడి శిథిలాల మీదన చివరికి విగ్రహాలు కూడా తీయకుండా విగ్రహాల పైన మసీదు కట్టారు. దాన్ని ధ్వంసం చేసిన తర్వాత జరిగినటువంటిది. దాని పూజలు కూడా ఆపివేయబడింది. ఇస్లాం చట్ట ప్రకారం కూడా, మతాచార ప్రకారం కూడా ఇన్ని సంవత్సరాల పాటు అక్కడ ప్రార్థనలు జరగకపోతే అది పనికిరాదని చెప్పబడుతుంది. ఆ లెక్కనే అక్కడ ప్రార్థనలు ఆపేయమంటే తర్వాత ఎప్పుడైతే అయోధ్య రామ మందిరం ఇష్యూ బిగిన్ అయిందో అప్పటి నుంచి కావాలని వెళ్ళి దాని ముందు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. కావాలని కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ప్రమోట్ చేశారు అక్కడ. అయితే లోపల చేయడానికి లేదు నిబంధనలుగా, బయట చేస్తా, బయట మేము ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మాదేనని కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది? అది లోపల ప్రార్థనలు అనుమతి లేనప్పుడు ఎట్లా చేస్తారనే తేల్చి చెప్పింది. ఫైనల్ గా అది ఇచ్చారన్నది కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీకు 3 రకాలైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి, అంతర్జాతీయంగా దీన్ని రచ్చ చేయించాలన్న కుట్ర జరుగుతుంది. అరబ్ దేశాలు ప్రత్యక్షంగా కాకుండా టర్కీ లాంటిది, పాకిస్తాన్ లాంటిది, బర్మా లాంటిది, దాని పేరేంటి, మన ఇరాన్ లాంటిది వెనక నుండి ప్రోత్సహించే ఇంకొక రెచ్చగొట్టుడు చర్య ఉంది. ఇట్లాగా ఓవరాల్గా అయోధ్య మీదన ముస్లింలని రెచ్చగొట్టి పోలరైజ్ చేసి హిందువులతో విభేదం సృష్టించే ప్రయత్నం జరిగింది, జరుగుతోంది, జరగబోతోంది. అప్రమత్తం కావాల్సిన సమాజం. మత రాజకీయాలు అయితే జరుగుతూనే ఉంటాయి. రైట్, చూద్దాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి. రేపొద్దున ఇంకా 2 లిస్టులు ఉంటాయి. ఇప్పటికే 4 లిస్టులు అయితే కంప్లీట్ అయినాయి. తర్వాత ఎటువంటి రాజీనామా రాజకీయాలు, తిరుగుబాటులు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా ఈ నెలాఖరు లోపు సీట్ల సర్దుబాటు విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నామంటే అధికారికంగా నాదెండ్ల మనోహర్ గారు చేసిన ప్రకటన కూడా. ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూద్దాం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.